బాయ్ ఏమైంది బాయ్ మధ్యలో కనిపిస్తలేవు? ఏం లేదురా, ఇల్లు ఆఫీసులో కొద్దిగా పని ఎక్కువైందిరా. కొత్త బండి కొన్నావు? అవునరా, ఈఎంఐలో కొన్నా. ఎంత మరి? ₹1,00,000 రా. ఎర్ర కలర్ మస్తు ఉంది. అన్నా నమస్తే. ఇలా ఉన్నావు అన్నా? బాగున్నా. బాగున్నా అన్న. ఇంత పొద్దున ఎట్లా పోతున్నావు? షూటింగ్కి పోతున్నా అన్న. అన్న ఒక చిన్న హెల్ప్ చెప్పేందు. ఈ నెల రూమ్ రెంట్ డబ్బులు కొంచెం అడ్జస్ట్ చేయగలవా అన్న? అంతా చెప్పాలా? నేను చూసుకుంటా. థ్యాంక్స్ అన్న, వచ్చే నెల తప్పకుండా ఇచ్చేస్తా అన్న. అట్టంటోని గారా నువ్వు సపోర్ట్ చేసేది? వదిలేరా. ఏందిరా వదిలేసేది? చదువు సందే లేని ఇట్లాంటి వాళ్ళేరా సినిమాని తిరుగుతారు. నా తమ్ముడు చూసి నేర్చుకుంటారా, మంచిగా చదువుకొని అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. నా తమ్ముడిని చూసి కొంచెమైనా నేర్చుకోవాలరా, చేతగా నీ ఎదవలు. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, మీ తమ్ముడు పొద్దున్న ఎన్ని గంటలకు లేస్తాడో చెప్తారా? ఎందుకు? పర్లేదు చెప్పండి సార్. 9ంటికి లేస్తాడు. ఒక సినిమా తీసేవాడు ఎన్ని గంటలకు లేస్తాడో తెలుసా సార్ మీకు? 10-11ంటికి లేస్తారు. అదేనా షూటింగ్ ఉన్నప్పుడే. అదే షూటింగ్ లేదనుకో ఆ రోజంతా లేస్తారో లేదో కూడా తెలియదు. అయినా మీరు షూటింగ్ పై చేసేదే ఉంది? అమ్మాయిని గెలకడము, ఆంటీలతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం తప్ప ఏదో పీకి కట్టగట్టినట్టు మాట్లాడుతున్నావు. అవును సార్, మేము వెళ్ళి చేసేది అదే. మీ తమ్ముడు ఆఫీస్లో కానీ అమెరికాలో కానీ అంతెందుకు, ఇప్పటి వరకు మీ తమ్ముడు ఏ అమ్మాయిని లవ్ చేయకుండా ఉన్నాడని నాకు గ్యారంటీ ఇవ్వగలరా సార్? కొంతమంది లవ్ ఫుడ్ గాళ్ళు చేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం అలా ఉండదు సార్. ఒక సినిమా తీసేవాడు పొద్దున 3 గంటలకు లేస్తాడు తెలుసా సార్ మీకు? ఏదో సాధిద్దామని చెప్పేసి తన లైఫ్లో ఎన్ని కష్టాలున్నా సెట్స్లోకి అడుగు పెడతాడు సార్. ప్రాణం పెట్టి రాసుకున్న స్టోరీ రైటర్, ఒక మంచి సినిమా తీయాలనుకున్న డైరెక్టర్, నవరసాల్ని అద్భుతంగా పండించగలిగే యాక్టర్, తన చేతిలో అద్భుతమైన ప్రపంచాన్ని చూపించాలనుకునే కెమెరామ్యాన్, తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఒక మంచి సినిమా జనాలకు చూపించాలనుకునే ఒక ప్రొడ్యూసర్, ఆర్ట్ డైరెక్టర్, డబ్బింగ్, ఎడిటింగ్, ప్రొడక్షన్, కాస్ట్యూమ్, అసిస్టెంట్ డైరెక్టర్, లైట్స్మెన్, ఇలా ఎంతోమంది టెక్నీషియన్స్ ఒక చిన్న సినిమా కోసం కష్టపడతారు సార్. తెలుసా సార్ మీకు? ప్రపంచంలో ఉన్న సినిమా కోసం కొన్ని కోట్ల మంది టెక్నీషియన్స్ కష్టపడతారు సార్. తెలుసా సార్ మీకు? అంతమంది టెక్నీషియన్స్తో, అంత పెద్ద నెట్వర్క్తో పనిచేసే ఏకైక కంపెనీ దట్ ఈస్ సినిమా. అంత పెద్ద పద్మవ్యూహంలో మీకు కనిపించేది అమ్మాయిలను గెలకడం, ఆంటీలతో ఎఫ్ఐఆర్. సేమ్ ఆఫ్ యూ సార్. ఒక సినిమా వాడు క్షణం తీరిక లేకుండా పడే కష్టంతో ఎన్నో గొప్ప జాబులు చేయొచ్చు సార్. మీలాంటి గొప్ప చదువులు చదువుకొని గొప్ప ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా అమ్మా నాన్నలు పిల్లలతో సుఖంగా ఉంటారు సార్. కానీ మేము మాత్రం అమ్మా నాన్నలను పిల్లల్ని వదిలేసి తినడానికి తిండి లేకుండా, రెంట్ కట్టడానికి డబ్బులు లేకుండా ఎన్నో కష్టాలు అనుభవిస్తాం సార్. అంత పెద్ద సినిమా ప్రపంచంలో బ్రతికే మేమంటే ఎప్పుడూ మీకు చిన్న చూపే సార్. మా సినిమా వాళ్ళు ఉంటామంటే ఇల్లివ్వరు, పెళ్లి చేసుకుంటామంటే పిల్లనివ్వరు. కానీ మేము చేసే ఆడియో ఫంక్షన్లకు పాస్ల కోసం, టికెట్ల కోసం లైన్లు కడతారు. ఒక్క విషయం పచ్చిగా చెప్పాలా సార్, మీ తమ్ముడు అమెరికాలో గర్ల్ ఫ్రెండ్తో చూసేది, మీరు ఇంట్లో టీవీలో చూసేది ఈ సినిమాయే సార్. మీ వయసు ఎంత? ఒక 30 సంవత్సరాలు ఉంటుందా? ఎన్ని సినిమాలు చూస్తుంటారు, ఎంత పెద్ద యాక్టర్స్ని చూస్తుంటారు. అయినా మేమంటే ఎందుకు సార్ మీకు అంత చులకనా? అయినా మా ముందు మీరెంత, మీ తమ్ముడెంత? ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి సార్.
ఏమైంది దీనికి?